నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్రస్తుతం ఎయిర్ కార్గో సేవలు కలవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎవరైనా రేషన్ వస్తువులు మీరు బయలుదేరుతూ ఉన్నప్పుడు మీతో పాటు తీసుకుని వెళితే కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం కువైట్లోని బ్లాక్ మార్కెట్లో, కువైట్లోని రేషన్ షాపులలో ఇస్తూ ఉన్న బియ్యం కావచ్చు, పాల డబ్బాలు కావచ్చు, నూనె కావచ్చు, ఏవైతే ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరుకుతూ ఉన్నాయన్నమాట. దీనిపైన వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. కువైట్లో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఇస్తూ ఉన్న రేషన్ ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. కువైట్ దేశంలో సబ్సిడీ సరుకుల స్మగ్లింగ్ విచ్చలవిడిగా పెరుగుతూ ఉండడంతో వాణిజ్య పరిశ్రమల శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ఉత్పత్తులను భూ, జల, వాయు రవాణా మార్గాల ద్వారా కువైట్ దేశం దాటించకుండా చూడడంతో పాటు విక్రయ కేంద్రాల్లో తనిఖీలు, స్టాక్ తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలోనే సబ్సిడీ సరుకులను నిల్వ చేయడం లేదా రీప్యాకింగ్ చేస్తూ ఉన్నారని అనుమానం పలు గోడౌన్ల పైన అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ కొంతమంది పాల డబ్బాలు కావచ్చు, నూనె డబ్బాలు కావచ్చు, బియ్యం ఏదైతే ఉందో వేరే వాటిలోకి మార్చేసి ప్యాకింగ్ మార్చేసి అమ్ముతూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీనికి తోడు మొబైల్ ఐడి, సాహెల్ యాప్ వంటి డిజిటల్ యాప్లతో వినియోగదారుల రేషన్ కార్డు వివరాలు అనుసంధానిస్తామని చెప్పి లబ్ధిదారుల సమాచారాన్ని అప్డేట్ చేయడం, పంపిణీని నియంత్రించే చర్యలను త్వరలో అమలు చేయనున్నారన్నమాట. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రేషన్ కార్డు రద్దు చేయడం, వారికి భారీ జరిమానాలు విధించడం మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. సరుకులను సేకరించడం, రహస్యంగా దాచడం, రీప్యాకింగ్ చేయడం వంటి ముఠా కార్యకలాపాల ద్వారా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నట్లు విచారణలో తేలింది. 2 రోజుల క్రితం సులైబియాలోని కూరగాయల మార్కెట్లో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీలలో కమర్షియల్ ట్రక్కులలో దాచిన ఈజిప్టుకు తరలిస్తూ ఉన్న భారీ రేషన్ సరుకులను పట్టుకున్నారు. చిన్న తరహా స్మగ్లింగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యాపార రవాణాగా మారుతుందని చెప్పేసి ఈ ఘటన స్పష్టం చేస్తూ ఉందని చెప్పేసి కొన్ని సందర్భాలలో బియ్యం, పాలు, నూనె వంటి సబ్సిడీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్యాకింగ్ను మార్చి వేరే పేర్లతో అయితే మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ నుంచి ఎవరైనా పాల డబ్బాలు కానీ, నూనె డబ్బాలు కానీ, బియ్యం కానీ ఎవరైనా తీసుకువెళ్ళాలంటే కానీ 1-2 సార్లు ఆలోచించుకోండి. దీంతో పాటు ఎవరు అయితే తీసుకువెళ్ళొద్దండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.